సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కాకతీయులలో లాస్ట్ పార్ట్ అనమాట. సో మనం రేపటి నుంచి నెక్స్ట్ వెలమల లెసన్ చూద్దాము. సో కాకతీయుల లాస్ట్ పార్ట్ వచ్చేసి ఏంటంటే కాకతీయుల భాషా సాహిత్యం మరియు వాస్తు శిల్పకళ అనమాట. సో కాకతీయ రాజులు మరియు వారి మంత్రులు, అధికారులు వీళ్ళందరూ కూడా సంస్కృతం, తెలుగు భాషల వికాసానికి కృషి చేయడం అనేది జరిగింది. అయితే కాకతీయుల కాలంలో ఉన్నటువంటి శాసనాలలో విద్యా సంస్థల గురించి, పండితుల గురించి కూడా ప్రస్తావనలు ఉన్నాయి. అది మనం ఇండివిజువల్గా మనము ప్రతాపరుద్రుడి కాలంలో, రుద్రమదేవి కాలంలో కూడా చూడడం జరిగింది. సో ఈ మల్కాపురం శాసనం ఏం చెప్తుంది అంటే కాకతీయుల కాలం నాటి విద్యా మండపాల స్థితిని, కార్యకలాపాలను తెలియజేస్తుంది మల్కాపురం శాసనం. అలాగే గణపతి దేవుడికి, రుద్రమదేవికి వీళ్ళిద్దరికీ కూడా రాజగురువు ఎవరు అంటే విశ్వేశ్వర శివాచార్యులు. అయితే ఇతడు రుద్రమదేవి నుంచి మందరం అనే గ్రామాన్ని కూడా అగ్రహారంగా పొందాడు. అంటే విశ్వేశ్వర శివాచార్యులు వాళ్ళు రుద్రమదేవి నుండి మందరం అనే ఒక గ్రామాన్ని అగ్రహారంగా పొంది ఆ గ్రామంలో గోలకి అనే మఠాన్ని కూడా స్థాపించాడు. అంటే అదొక గ్రామం పేరు అనమాట. అక్కడ ఒక శైవ మఠాన్ని కూడా నెలకొల్పి అక్కడ విద్యా మండపాన్ని కూడా ఏర్పాటు చేశాడు ఈ విశ్వేశ్వర శివాచార్యుడు అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, వ్యాకరణం, తర్కం, సాహిత్యం ఇవన్నీ కూడా బోధించేవారు విశ్వేశ్వర శివాచార్యులు అనమాట. అట్లాగే మనకి తెలంగాణలో శ్రీశైలం, తెలంగాణ కాదు అంటే మన కాకతీయుల కాలంలో శ్రీశైలం మరియు పుష్పగిరి ఇవి రెండు కూడా ఇతర ముఖ్య విద్యా మండపాలు అనమాట. ఎవరు శ్రీశైలం, పుష్పగిరి ప్రాంతాలలో అనేవి ముఖ్యమైనటువంటి విద్యా మండపాలుగా నెలకొన్నాయి కాకతీయుల కాలంలోనే. అలాగే ఈ విద్యా మండపాలలో ఎక్కువగా సంస్కృతంలోనే బోధన అనేది జరిగేదన్నమాట. మరి రెండవ ప్రతాపరుద్రుని ఆస్థాన కవి అయినటువంటి విద్యానాథుడు గొప్ప సంస్కృత పండితుడు అనే విషయం మనందరికీ తెలిసిందే. ఇతడి యొక్క ప్రసిద్ధ రచన ఏది? విద్యానాథుడి రచన ఏంటి అంటే ప్రతాపరుద్ర యశోభూషణం. దాన్నే ప్రతాపరుద్రేయం అని కూడా అంటారు. ఓకేనా. సో దీన్ని రచించడం జరిగింది విద్యానాథుడు. అట్లాగే మరి వీరి కాలానికి చెందిన మరొక గొప్ప కవి ఎవరు అంటే శాలక్య మల్లకవి. అంటే రెండవ ప్రతాపరుద్రుని కాలానికి చెందినటువంటి మరొక గొప్ప కవి ఎవరు అంటే శాలక్య మల్లకవి అనమాట. మరి ఈ శాలక్య మల్లకవి యొక్క రచనలు ఏంటి అంటే ఉదాత్త రాఘవం, నిరోష్ట్య రామాయణం అనమాట. ఇవి రెండు రచనలు కూడా శాలక్య మల్లకవివి. అలాగే మనకి రుద్రదేవుడు ఉత్తరేశ్వరం శాసనంలో విద్యనాచార్యుడి పేరు కూడా ఉంది. అంటే రుద్రదేవుడు ఉత్తరేశ్వరం అనే ఒక శాసనం రూపొందించాడు. ఆ శాసనంలో విద్యనాచార్యుడి పేరు కూడా ఉందన్నమాట. ఈ విద్యనాచార్యుడి యొక్క రచన ఏంటంటే ప్రమేయ చర్చామృతం అనే రచనను ఈ విద్యనాచార్యుడు రూపొందించడం జరిగింది. మరి ప్రతాపరుద్రుడి విద్యానాథుడు ఉన్నారు కదా, ఈ విద్యానాథుడు రచన యొక్క అలంకార శాస్త్రంలో తన చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుడిని ప్రస్తావించాడు అనమాట. అంటే విద్యానాథుడు తన రచనలు చేశాడు కదా, ప్రతాపరుద్ర యశోభూషణం అలాంటి రచనలు చేశాడు కదా, ఆ రచనలలో తన చక్రవర్తి రెండవ ప్రతాపరుద్రుని గురించి ఆయన ప్రస్తుతించడం అనేది జరిగిందనమాట. కళింగ, పాండ్య, యాదవ రాజులపై సాధించినటువంటి విజయాలను కూడా ఈ విద్యానాథుడు ఆ రచనలో పేర్కొనడం అనేది జరిగిందనమాట. మరి రెండవ ప్రతాపరుద్రుడి యొక్క ఆస్థానంలో మరొక ప్రసిద్ధ సంస్కృత పండితుడు ఎవరు అంటే గుండయ్య భట్టు. ఇతని గ్రంథం ఏంటి అంటే ఈ గుండయ్య భట్టుడి యొక్క గ్రంథము శ్రీహర్షుని ఖండన ఖండకాద్యం అనేటువంటి అద్వైత గ్రంథం అనమాట. ఓకేనా. ఈ గుండయ్య భట్టు ఎవరి కాలానికి చెందినవాడు అంటే కాకతీయ రెండవ ప్రతాపరుద్రుడి కాలానికి చెందినవాడు. ఇతడు రచించినటువంటి గ్రంథం ఏంటంటే శ్రీహర్షుని ఖండన ఖండకాద్యం అనే అద్వైత గ్రంథాన్ని రచించడం అనేది జరిగిందనమాట. అలాగే మనకి అయ్యవంశం తెలుసు కదా. సో ఈ అయ్యవంశానికి చెందినటువంటి దివిసీమను జయించినటువంటి గణపతి దేవుడు వారితో వైవాహిక స్నేహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. మనకు తెలుసు కదా అయ్యవంశానికి చెందినటువంటి జయాపసేన అంటే తన బావమరిదిని తన కొలువులో గజసాహినిగా నియమించాడని చెప్పేసి ఈ జయాపసేని వాళ్ళ సోదరిని ఎవరు గణపతి దేవుడు వివాహం అనేది చేసుకున్నాడు అనమాట. ఓకేనా. ఈ అయ్యవంశానికి చెందిన వాళ్ళని. అట్లాగే ఈ జయాప అనే అతను కూడా గొప్ప సంస్కృత పండితుడు అనమాట. ఈ జయాప రచించినటువంటి రచన ఏంటి అంటే నృత్యరత్న అనే రచన రచించడం జరిగింది. ఇది ఆంధ్రదేశంలో వాడుకలో ఉన్న నృత్య నాట్య రీతుల గురించి ఇతడు అద్భుతంగా ఈ రచనలో పేర్కొనడం అనేది జరిగిందనమాట. అట్లాగే పాలంపేట రామప్ప గుడి గోడలపై కూడా అణువణువున గ్రంథంలో ఇలాంటి నాట్య భంగిమలు అనేవి చెక్కబడడం అనేది జరిగిందనమాట. మరి వీరి కాలంలో విదేశీ రచనలు ఏంటి అంటే అమీర్ ఖుస్రో రచించినటువంటి తారిఖీ అలై, నెక్స్ట్ బరౌని రచించినటువంటి తారిఖీ ఫిరోజ్ షాహీ, ఫెరిస్టా రచించినటువంటి తారిఖీ ఫెరిస్టా, ఇసామి రచించినటువంటి ఫతువు సలాతిన్. ఓకేనా. ఇవి 4 కూడా విదేశీ రచనలు. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి మనకేంటంటే
జయాపసేనాని సంగీతంపై గీతారత్నావళి, వాద్య పరికరంపై వాద్యరత్నావళి, అంటే నాట్యంపై ఏమో నృత్య రత్నావళి, అట్లాగే సంగీతంపై వచ్చేసి గీతారత్నావళి, వాద్య పరికరాలపై వచ్చేసి వాద్యరత్నావళి అనే గ్రంథాలను కూడా రచించాడు జయాపసేనాని అనమాట. ఓకేనా. మరి ఇప్పటి వరకు మనం సంస్కృతం చూసాం కదా. మరి తెలుగు సాహిత్యం ఎలా ఉండేది కాకతీయుల కాలంలో అంటే, తెలుగు భాష యొక్క పరిణామ దశ శాతవాహనుల కాలం నాటి గాథా సప్తశతిలో ఉన్న కొన్ని తెలుగు పదాల వాడుకతో ఆరంభమైందనమాట. సో తూర్పు చాళుక్య కాలం నాటికి పరిపూర్ణతను సంతరించుకుంది. మనకు తెలుసు కదా, హాలుడు రాసించినటువంటి గాథా సప్తశతిలో అనేక తెలుగు పదాలు ఉన్నాయని చెప్పేసి, అంటే తెలుగు భాష యొక్క ప్రాధాన్యత అనేది మనకి శాతవాహనుల కాలంలో ప్రారంభమై, ఓకేనా, నెక్స్ట్ తూర్పు చాళుక్యుల కాలం నాటికి పరిపూర్ణతను అనేది సాధించిందనమాట. మరి కాకతీయుల కాలంలో తెలుగు భాష మాట్లాడే నేటి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఐక్యం చేయబడ్డారు. ప్రజల భాష తెలుగులో శైవ వైష్ణవ పండితులు రచనలు కూడా చేశారనమాట. అంటే ఎప్పుడైతే కాకతీయుల కాలంలో తెలుగు భాషకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగిందో అప్పటి నుంచి తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఐక్యమయ్యారనమాట. ఐక్యం అవ్వడం వల్ల ప్రజల యొక్క తెలుగు భాషలోనే శైవ వైష్ణవ పండితులు రచనలు కూడా చేశారనమాట. అట్లాగే కాకతీయుల కాలంలో తెలుగు కవుల్లో తిక్కన సోమయాజి, ఫాల్కురికి సోమనాథుడు, బద్దెన, కొలను గణపతి దేవుడు, రుద్రదేవుడు, ఏకామ్రనాథుడు, కాస సర్వప్ప వీళ్ళందరూ కూడా తెలుగు కవుల్లో ముఖ్యమైన వాళ్ళు అనమాట. ఈ పాల్కురికి సోమనాథుని మనం ఏమంటామంటే తెలంగాణ సాహిత్యంలో ఆది కవిగా కూడా మనం పేర్కొనడం అనేది జరుగుతుంది. మరి వీరి కాలంలో తెలుగు రచనల్లో ఆంధ్ర మహాభారతం, నిర్వచనోత్తర రామాయణం, ఆంధ్ర దశకుమార చరితం, పురుషార్థ సారం, ఓకేనా. సో జైనేంద్ర కళ్యాణాభ్యుదయం, ఓకేనా. ఈ కళ్యాణాభ్యుదయంని అప్పయాచార్యుడు జైన కవి అనేది రచించాడు. పండితారాధ్య చరితం, బసవ పురాణం, శివయోగ సారం, నీతి సారం, ఓకేనా, నీతిసార ముక్తావళి, ప్రతాప చరిత్ర, సిద్ధేశ్వర చరిత్ర, క్రీడాభిరామం ఇవన్నీ కూడా తెలుగులో ఉన్నటువంటి ముఖ్యమైన రచనలు కాకతీయుల కాలంలో. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో కూడా అడిగారనమాట. అట్లాగే కాకతీయుల కంటే ముందు జైన శిల్పకళ ఎలా ఉండేది అంటే, కాకతీయుల కంటే ముందు తెలంగాణలో రాష్ట్రకూట మరియు చాళుక్య యుగంలో జైన మతం అనేది ప్రజాదరణ పొందిందనమాట. అనేక జైన బసదులు కూడా కట్టించబడ్డాయి కాకతీయుల కంటే ముందే, ఓకేనా. అవి ఎక్కడెక్కడ అంటే జస్ట్ పటాన్ చెరువు, కొలనుపాక, కుల్చారం, హనుమకొండ ఇవన్నీ కూడా జైన తీర్థంకరులు శిల్పాలు కలిగినటువంటి ప్లేసెస్ అనమాట. సో మెదక్ జిల్లా కుల్చారం గ్రామంలో లభించినటువంటి పార్శ్వనాథ విగ్రహం అనేది మనోహరమైనది. ఇది జైనులకు సంబంధించినటువంటి విగ్రహము. ఇక్కడ 7 తలల నాగరాజు నీడలో ఈ విగ్రహాన్ని కూడా చెక్కడం అనేది జరిగిందనమాట. అట్లాగే ఈ విగ్రహం మీద, పార్శ్వనాథ విగ్రహం మీద శ్రీ చాళుక్య కులతిలకం తైలవరసాన్ అని కూడా చెక్కబడి ఉంది. అంటే ఇది 2వ తైలపుడి కాలానికి చెందిందనమాట. చాళుక్యుల యుగంలోని 2వ తైలపుడి కాలానికి చెందింది పార్శ్వనాథ విగ్రహం అనమాట. అట్లాగే ఇప్పుడు కాకతీయుల కాలం నాటి వాస్తు శిల్పకళలు ఎలా ఉన్నాయనేసి. సో రాష్ట్రకూట, కళ్యాణి చాళుక్యుల వారసులుగా కాకతీయులు తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో అద్భుతమైనటువంటి దేవాలయాలను, కోటలను, తోరణాలను కూడా కట్టించారు. మనకు తెలుసు కదా, మనకి కాకతీయులు అనేవాళ్ళు రాష్ట్రకూటులకి మరియు కళ్యాణి చాళుక్యులకి వీళ్ళిద్దరికీ కూడా వీళ్ళు సామంతులుగా పనిచేశారు. తర్వాతనే వీళ్ళు స్వతంత్రం అనేది రూపొందించుకోవడం జరిగిందనమాట. మరి కాకతీయుల యొక్క సామంతులు, మంత్రులు, సేనాధిపతులు, రాష్ట్రపాలకులు వాళ్ళందరూ కూడా తమ యజమానులను పూర్తిగా తీసుకొని అనేక దేవాలయాలను నిర్మింపజేశారు. కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి కోటల్లో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే గోల్కొండ, ఓరుగల్లు, దేవరకొండ, రాచకొండ, భువనగిరి ఇవన్నీ కూడా కోటలు కాకతీయుల కాలంలో పేరుగాంచినవన్నమాట. సో ఓరుగల్లు రక్షణ కోసం ఒక బలమైన కోటను నిర్మించారు. ఓరుగల్లు కోటకి 3 గోడలు కూడా ఉంటాయన్నమాట. మొదటి ప్రహరీ గోడ అనేది మట్టితో నిర్మించడం జరిగింది. దాని ఎత్తు 10 అడుగులు. నెక్స్ట్ ఇది కాజీపేట, హనుమకొండ చుట్టుముట్టి ఉంటుంది. ఏంటి అనంటే ఈ బలమైన ఓరుగల్లు కోట అనేది కాజీపేట, హనుమకొండలను చుట్టుముట్టి ఉంటుందన్నమాట. మరి 2వ ప్రహరీ గోడ వచ్చేసి ఓరుగల్లు వెలుపలి మట్టి కోట, ఒకటేమో లోపల మట్టి కోట మొదటి ప్రహరీ గోడ. సో 2వ మట్టి గోడ వచ్చేసి 2వ ప్రహరీ గోడ వచ్చేసి ఓరుగల్లు వెలుపలి మట్టి కోట. దీని తర్వాత రాతితో కట్టినటువంటి పటిష్టమైన కోట అనేది ఉంది. అంటే 3 కోడలు. అందులో మొదటి ప్రహరీ గోడ వచ్చేసి మట్టి కోట లోపల ఉంటుంది. 2వ ప్రహరీ గోడ కూడా మట్టి కోటనే, అది ఓరుగల్లుకు వెలుపల ఉంటుందన్నమాట. దీని తర్వాత రాతితో కట్టినటువంటి పటిష్టమైన కోట ఉంటుంది. దీన్నే కంచుకోట అని కూడా అంటారనమాట. సో ఈ కంచుకోట లోపల స్వయంభూ దేవాలయం కూడా ఉందన్నమాట.
అట్లాగే మనకి కాకతీయుల కాలం నాటి దేవాలయాలు జైన దేవాలయాలు ఉన్నాయి, వైష్ణవ దేవాలయాలు, శైవాలయాలు, ఇవి మూడింటిని కూడా కాకతీయులు నిర్మించారనమాట. సో వీళ్ళ వాస్తుశిల్ప యొక్క ప్రధాన లక్షణాలు ఏంటి అంటే ఎత్తుగా ఉంటారనమాట. ప్రతి కట్టడం కూడా వీళ్ళు ఎత్తైన కట్టడంగా కట్టారనమాట. వివిధ శిల్పాలతో చెక్కినటువంటి స్తంభాలు ఉంటాయి, పిట్టగోడలు ఉంటాయి, తోరణ స్తంభాలు, ఎత్తైన విమానాలు, రంగమంటపాలు, ముఖమంటపాలు, ఇవన్నీ కూడా వాళ్ళ ఆలయం యొక్క నిర్మాణంలో ముఖ్యమైన నిర్మాణాలు అనమాట. సో వీళ్ళు ఆలయ నిర్మాణంలో ఎవరి వాస్తు విధానాన్ని అనుసరించారంటే పశ్చిమ చాళుక్యుల యొక్క వాస్తు విధానాన్ని కాకతీయులు అనేది అనుసరించారనమాట. సో జైన దేవాలయం ఉంది కదా, జైన పద్మాక్ష్మి దేవాలయం అనేది శైవ దేవాలయంగా మార్చబడింది కాకతీయుల కాలంలో. ఓకేనా. నెక్స్ట్ మనకేంటి అంటే దేవాలయాలు ఎక్కడెక్కడ ఏమున్నాయంటే మనకు తెలుసు కదా, హన్మకొండ 1000 స్తంభాల గుడి, దాన్నే రుద్రేశ్వర దేవాలయం అంటారు. సో దాన్ని రుద్రదేవుడు 1163లో నిర్మించాడనమాట. ఇది త్రికూటాలయం, అంటే ఇక్కడ రుద్రుడు, వాసుదేవుడు, సూర్యుడు ఉంటారు. నెక్స్ట్ రెండోది వచ్చేసి రామప్ప టెంపుల్. ఈ రామప్ప టెంపుల్ని కూడా రుద్రేశ్వరాలయం అని కూడా అంటారు. రామప్ప టెంపుల్ వచ్చేసి పాలంపేట గ్రామం, ములుగు తాలూకా, వరంగల్లో. దీన్ని 1213లో గణపతి దేవుడు ఆస్థాన అయినటువంటి రేచర్ల రుద్రుడు అనేది నిర్మించడం జరిగింది. మూడోది గణపురం కోట, అది వరంగల్లో. నెక్స్ట్ నాగులపాడు త్రికూటాలయము, ఇది 1234లో. నెక్స్ట్ కామేశ్వరాలయం వచ్చేసి 1256లో. ఈ నాగులపాడు మరియు కామేశ్వరాలయం అనేది మనకి నాగులపాడులో ఉంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ది స్వయంభూ దేవాలయం వచ్చేసి 1254లో వరంగల్ కోటలో ఉంటుందన్నమాట. మనం చెప్పాం కదా ఇందాక కంచుకోట అని చెప్పేసి, రాతికోట. ఆ కంచుకోట లోపలనే స్వయంభూ దేవాలయం అనేది ఉంటుంది, అది గణపతి దేవుడు నిర్మించడం జరిగింది. నెక్స్ట్ పిల్లలమర్రి ఎరకేశ్వర ఆలయము, ఇది నల్గొండలో. ఎవరు అనంటే ముక్కంటీశ్వర ఆలయం, నామేశ్వర ఆలయం అనమాట. సో ముక్కంటీశ్వర ఆలయం ఏమో 1195లో, నామేశ్వర ఆలయం ఏమో 1203లో అనమాట. ఓకేనా. నెక్స్ట్ సౌమ్యనాథ ఆలయం వచ్చేసి నందలూరులో అనమాట. పచ్చల సోమేశ్వర ఆలయం వచ్చేసి పానగల్లు, నల్గొండ జిల్లాల్లో. ఓకే. నెక్స్ట్ రామలింగేశ్వర ఆలయం వచ్చేసి నందికొండ, మెదక్. మనకి మధ్యయుగంలో కాకతీయుల కాలం దేవాలయాన్ని లేదా గుడిని, దాని యొక్క ప్రాముఖ్యత, హోదా, పాత్ర, విశిష్టత ఓకేనా గురించి ప్రసిద్ధ చరిత్రకారుడైనటువంటి నీలకంఠ శాస్త్రి ఏంటి అంటే కాకతీయుల కాలంలో టెంపుల్స్ దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, దాని యొక్క హోదా ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనేది ప్రముఖ చరిత్రకారుడైనటువంటి నీలకంఠ శాస్త్రి అతను భూస్వామిగా, యజమానిగా, సరుకులు సేవల వినియోగదారులుగా, బ్యాంకుగా, లేకైనా పాఠశాలగా, వస్తు ప్రదర్శనశాలగా, రంగస్థలంగా, ఒక్క మాటలో చెప్పాలి అంటే అత్యుత్తమ కళలు, నాగరికతలకు సంబంధించి కేంద్ర బిందువుగా, ధర్మబద్ధమైన మానవతా విలువలకు ప్రతీకగా, వాటిని నియంత్రించే సాధనంగా మరియు మధ్యయుగ భారతదేశ చరిత్రలో దేవాలయం లేదా గుడి నిర్వహించినటువంటి పాత్ర, భూమిక మానవ చరిత్రలో ప్రధాన ఘట్టం. అంటే సో మొత్తం టోటల్గా ఏంటంటే ఈ నీలకంఠ శాస్త్రి ఏం చెప్పారు అనంటే కాకతీయుల కాలంలో దేవాలయం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఆ దేవాలయాన్ని నిర్మించడానికి ఉన్నటువంటి భూస్వామి కానీ యజమాని, అతనే భూస్వామి, అతనే సరుకు సేవల వినియోగదారుడు, అతడే బ్యాంకు, అంటే టోటల్గా చెప్పాలి అంటే అన్ని అత్యుత్తమ కళలు, నాగరికతలకు కేంద్ర బిందువు కాకతీయుల కాలం నాటి వాస్తుశిల్ప కళం అనమాట. సో ధర్మబద్ధమైనటువంటి మానవతా విలువకు కూడా వీళ్ళ వాస్తు నిర్మాణాలు అనేవి ప్రతీకగా నిలిచేవన్నమాట. సో నెక్స్ట్ ఏకామ్రనాథుడి ప్రతాప చరిత్ర. 2వ ప్రతాపరుద్రుడి కాలంలో కాకతీయ రాజ్యంలో 5500 శైవాలయాలు, 1300 వైష్ణవాలయాలు, మల్లార దేవుడికి 2400 గుళ్ళు, భైరవ, దుర్గ, గణపతి దేవుళ్లకు కలిపి మొత్తం 4400 గుళ్ళు ఉన్నాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది. అంటే ఏకామ్రనాథుడి ప్రతాప చరిత్ర ఏం చెప్తుంది అంటే 2వ ప్రతాపరుద్రుడి కాలంలోనే కాకతీయ రాజ్యంలో 5500 శైవాలయాలు ఉండేవంట, 1300 వైష్ణవాలయాలు ఉండేవంట, అట్లాగే మల్లార దేవుడికి 2400 గుళ్ళు ఉండేవంట, భైరవ, దుర్గ, గణపతి దేవుళ్ళకి కలిపి 4400 గుళ్ళు ఉండేవని చెప్పేసి ఏకామ్రనాథుడి ప్రతాప చరిత్ర చెప్తుందనమాట. అలాగే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి 2వ ప్రతాపరుద్రుడు 52 గ్రామాలను ఇచ్చాడనమాట. సో ఈ కాలంలో వివిధ కులాల వారు, వర్తకులు తమ వృత్తుల మీద వచ్చినటువంటి ఆదాయంలో కొంత వాటాను దేవాలయాలకు దానంగా ఇచ్చేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళు అంటే వివిధ కుల వృత్తులు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వర్తకులు కూడా వాళ్లకు లభించినటువంటి ఆదాయంలో కొంత మొత్తాన్ని దానంగా ఇచ్చేవాళ్ళు. దేవాలయాలకు, భూములకు ప్రత్యేకంగా పన్ను మినహాయింపు కూడా ఉండేదన్నమాట. అది మనం ఇంతకుముందే చదువుకున్నాము. సో వివిధ దేవాలయాలకు నిత్యావసర పండ్లు, సరుకులు, పూలను తీసుకెళ్లే పెరికెడ్ల బండ్లపై రాజుగారి మరియు అతని అధికారులు పన్ను మినహాయింపు, అంటే ఈ టెంపుల్స్కి భూమిని దానం చేయడమే కాకుండా టెంపుల్స్కి
ఎవరైతే ఫ్రూట్స్, సరుకులు, ఇవన్నీ పూలు అవన్నీ తీసుకెళ్లే పెరికెడ్ల బండ్లు ఉంటాయి కదా, ఆ ఎడ్ల బండ్లపై పన్నును కూడా మినహాయింపు ఇచ్చినట్లుగా త్రిపురాంతకం శాసనం తెలుపుతుందన్నమాట. సో సాహిత్యం, వాస్తుశిల్ప, మత రంగాల్లో అద్భుత విజయాలు సాధించారు కాకతీయులు. సో వీరి కాలంలో సమాజం అనేది శాంతితో, ఆర్థికంగా పటిష్టంగా ఉందన్నమాట. వారి నీటిపారుదల విధానం అనేది మత విధానం నేటి తరాలకు మార్గదర్శకంగా కూడా ఉండేదన్నమాట. అట్లాగే మనం ఇందాక కొన్ని తెలుగు రచనలు చూసాం కదా, సో ఆ రచనలు ఎవరెవరు రచించారనేది కూడా ఇప్పుడు చూద్దాం. తెలుగు మరియు సంస్కృత రచనలు రెండు కూడా. ఓకేనా. సో చూడండి, కాకతీయుల యొక్క అధికారిక భాష అనేది సంస్కృతము, కానీ తెలుగు భాష కూడా వీడి ఇంపార్టెన్స్ అనేది ఇచ్చారు. సో తెలుగులో పుస్తకాలు ఏంటంటే రంగనాథ రామాయణం రచించింది గోనబుద్ధారెడ్డి, భాస్కర రామాయణం భాస్కరుడు, బసవ పురాణం పాల్కురికి సోమనాథుడు, పండితారాధ్య చరిత్ర కూడా పాల్కురికి సోమనాథుడే, మార్కండేయ పురాణం ఇది తెలుగులో తొలి పురాణం అనమాట, మారణ, దశకుమార చరిత వచ్చేసి కేతన రచించాడు, కేయూర బహుచరిత్ర వచ్చేసి మంచన రచించాడు, సర్వేశ్వర శతకం వచ్చేసి యాదావక్కుల అన్నమయ్య రచించారనమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే తెలుగులో పుస్తకాలు. మరి సంస్కృతంలో కూడా చూడాలి కదా, సంస్కృతంలో వచ్చేసి నీతిసారం వచ్చేసి రుద్రదేవుడు అతనే, లేదంటే 1వ ప్రతాపరుద్రుడి కాలము. సో సుంకాలు పెంచరాదని చెప్పాడు. సకల నీతిసారం వచ్చేసి మడతి సింగన, నీతిసార ముక్తావళి వచ్చేసి బద్దెన, సుమతి శతకం వచ్చేసి కూడా బద్దెననే, ప్రతాపరుద్ర యశోభూషణం విద్యానాథుడు, పురుషార్థసారం శివదేవయ్య, క్రీడావిరామం వినుకొండ వల్లభాచార్యులు, ప్రేమాభిరామం త్రిపురాంతకుడు, శివయోగసారం కొలను గణపతి దేవుడు, మదన విజయం రవిపాటి త్రిపురాంతకుడు అనమాట. సో ఇవన్నీ కూడా సంస్కృత గ్రంథాలు, ఇవన్నీ వచ్చేసి తెలుగు గ్రంథాలు అనమాట. సో ఇవి కాకతీయుల కాలంలో ఉన్నటువంటి వాస్తు శిల్పకళలు మరియు విద్యా సాహిత్యం అనమాట. సో ఈ పార్ట్తోటి మనకి కాకతీయుల లెసన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో మనం వచ్చేసి వెలమలు చూద్దాం. ఓకేనా. సో ఇప్పటి వరకు కాకతీయులు కంప్లీట్ అయిపోయింది కదా. మీ అందరికీ ఈ క్లాస్ అంటే కాకతీయుల వరకు, తెలంగాణ చరిత్ర స్టార్టింగ్ నుంచి కాకతీయుల వరకు ఈ లెసన్స్ అనేది ఎలా అనిపించింది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఓకేనా. సో నెక్స్ట్ మనం కంటిన్యూస్గా ఇంకా 3 లెసన్స్ 4 లెసన్స్ అయిపోతే తెలంగాణ హిస్టరీ అనేది అయిపోతుంది. సో కాబట్టి మీరు ఎలా ఉంది అనేది మీరు ఒక్క లైక్ కామెంట్ ద్వారా తెలియజేస్తే నాకు కూడా అంటే బూస్టింగ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.